అందరికీ ముందుగా నా నమస్మాన్యం తెలియజేస్తున్నాను. ముందుగా మీ అందరి అనుమతితో నా సర్వస్వమైన స్వామివారి అమ్మవారికి, తల్లిదండ్రులు, గురువులకు శిరస్సు వచ్చి పాదాభివందనం చేసి నమస్కరిస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ మహాశివరాత్రి శుభ సందర్భంగా అందరికీ, ఈ వీడియో వీక్షించే వారికి, భారతదేశంలో ఉన్న భారత ప్రజలకి, విదేశాల్లో ఉన్న భారత ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను కొన్ని వీడియోలు చేయడం జరిగింది. ఇప్పుడు ఇది 7వ వీడియో చేయడం జరుగుతున్నది. కొంత సమాచారం ఇచ్చేదాను, అంతకుముందు సమాచారం కొంత ఇచ్చినాను. ఇక ముందు వీడియోలలో మరికొంత సమాచారం ఇచ్చేదాను. ఓం నమో వెంకటేశాయ. ఇస్తే ఆ ఫలితం ఇస్తానన్న ఇంతకుముందు తెలియజేయడం జరిగింది. మంత్రానికి, భగవన్నామస్మరణకి చాలా తేడా ఉందని చెప్పాను. అట్లనే టైంకు ఆపర్చునిటీ అంటే సమయము, అవకాశానికి చాలా తేడా ఉంటుందని తెలియజేస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే, ప్రత్యేకంగా మనం ఏమి ఆలోచిస్తా అది ఫలితం ఇస్తానని తెలియజేయడం జరిగింది. నాకు ఎన్నో అద్భుతాలు ఇచ్చారు, నా ద్వారా ఇతరులకు అద్భుతాలు ఇచ్చారు. నేను ఇక్కడ విదేశాల్లో వివిధ రాష్ట్రాలే కాక వివిధ దేశాల నుంచి కూడా నాకు సమాచారం అందుతూ ఉంటుంది. నేను అందుకనే సాధారణంగా నాకు స్వామివారికి ఉన్న అనుబంధం వేరు. ఇంకా నేను అర్ధరాత్రి పూట మెలుకుతూ ఉంటాను. ఎందుకంటే వారితో సంభాషణ కానీ, విదేశాల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ కానీ నేను అటెండ్ అయ్యే అవకాశం ఉంటుందని రాత్రి మెలుకుతూ ఉంటాను. 12 తర్వాత నేను అంతర్జాతీయ కాల్స్ మాత్రమే స్వీకరిస్తాను, ఇంటర్నేషనల్ కాల్స్. 12 లోపల భారతదేశంలో ఉన్న వాళ్ళది ఫోన్స్ కాల్ అటెండ్ అవుతాను నేను. ఎందుకంటే వారికి అద్భుతాలు కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటే నాకు తెలియజేస్తారనే ఉద్దేశంతో నేను అప్పుడు మెలుకుతూ ఉండడం జరుగుతుంది. అండ్ ఏమి విశేషాలు ఎక్కడి నుంచి రాకపోయినాను, నా స్వామివారితో నా సంభాషణ వేరే జరుగుతుంటుంది. మాకు ఎన్నో అద్భుతాలు ఇచ్చారు స్వామివారు. అందుకని నా జన్మకి నేను ఎప్పటికీ మర్చిపోలేను. వారికి ఎన్నో అద్భుతాలు మా ద్వారా ఇతరులకు కూడా ఇచ్చారు. అసలు ఏమని చెప్పాను, ఎన్నో వివరాలు చెప్పాను. నేను చెప్పాలనుకుంటే 5-10 నిమిషాల్లో మాకు కుదరదు చెప్పడం. ఇది అంతా కొంత సమాచారం ఇచ్చుకుంటూ వస్తున్నాను. నేను ఈ అనుబంధమే అసలు ఎటువంటి అనుబంధం అంటే అనుభూతి నేను వర్ణించలేను. నాకు ప్రత్యేకంగా ఇతరులకు జరిగింది అద్భుతాలే నాకు మహానందంగా మారుస్తున్నాయి. అదే నేను వారిని అడిగింది. చాలా ఆనందం అనిపిస్తుంటుంది నాకు. ఎందరో వింటుంటే ఎన్నో అద్భుతాలు వాళ్ళు తెలియజేస్తుంటే. మరి ఏమన్నా విశేషాలు ఉంటే మరికొన్ని ఇతర వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేసేదాను. ఇది ప్రత్యేకంగా ఇప్పుడు ఈ శివరాత్రి సందర్భంగా ఈ వీడియో చేయడం జరుగుతున్నది. ఎందుకంటే శివకేశవులు అంటారు, వాళ్ళు భావభావమూర్తులు కాబట్టి వారిది వేరు. ఎందుకంటే వారి బంధమే వేరు. అందుకనే ఆ భాగంలో నేను ఈ శివరాత్రి నాడు ఈ ప్రత్యేక సమాచారాన్ని, సందేశాన్ని కొంతవరకు మీకు తెలియజేస్తున్నాను. మరి కొంత ఏదైనా ఉంటే మరొక వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేసేదాను. ప్రయత్నం వేరు, ప్రయత్నం మనది, ఫలితం వారిది. ఎప్పుడైనా ఏదైనాను మన వంతు ప్రయత్నం మాత్రమే చేయాలి. ఫలితం మటుకు వారి నిర్ణయంలో భగవంతుడు. ఏ భగవంతుడైనాను సరే, మీ ఇష్టదైవాన్ని స్మరించండి. వీరు వారు అనేది మీ ఇష్టదైవాన్ని స్మరించండి. వారికి ఎప్పుడు ఏ ఫలితం వచ్చినను వారికి ధన్యవాదాలు తెలియజేసే ప్రయత్నం చేయండి మీ ఇష్టదైవానికి. లేదా కనీసం తల్లిదండ్రుల కన్నా మీ ధన్యవాదాలు తెలియజేసే ప్రయత్నం చేయండి. కనీసం గురువులకైనా ధన్యవాదాలు తెలియజేసే ప్రయత్నం చేయండి. లేదా మీకు ఎవరైతే ఏం చెప్పారో వారికి ధన్యవాదాలన్నా తెలియజేసే ప్రయత్నం చేయండి అని నా ఒక ప్రత్యేక విన్నపం ఇది. అందుకు నేను నా విన్నపాన్ని తెలియజేస్తూ మీకు ఏమైనా ఉంటే సమాచారం మరొక వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేసేదాను. అందరికీ నా ధన్యవాదాలు.